2023 కొన్ని హిట్స్ చాలా ఫ్లాప్స్, కొన్ని మంచి ఫోన్లతో చాలా ఫ్లాప్ అయిన ఫోన్లతో చూసాము ఈసారి మనము. నాకు తెలిసినంత వరకు 2023 నాట్ దట్ మచ్ గ్రేటర్ ఇయర్ ఫోన్లకు మాత్రం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫోన్లు పీక్స్ చూసింది ఏంటంటే 2019-18 టైంలో మాత్రం ఫోన్ మార్కెట్ చాలా పీక్స్ చూసింది. ఆ ఇయర్స్ ఖచ్చితంగా ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత మనకు అంత బెటర్ అని నాకైతే నేను ఫీల్ అవ్వలేదు. ఈ ఇయర్ అయితే నాట్ దట్ మచ్ గ్రేటర్ అనేసి నా ఒపీనియన్. కానీ 2024 మాత్రము స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనే పీక్స్ చూస్తాం మనం. ఆల్మోస్ట్ 2019 ఏ పీక్ అయితే చూసాము, సో దాంతో ఈక్వల్గా మనం 2024 చూస్తాం అనమాట. దాంతో కొన్ని ట్రెండ్స్ మీకు చెప్తాను. ట్రెండ్ వచ్చేసి మన డిస్ప్లే. సో డిస్ప్లేలో వచ్చేసి మనకి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే వచ్చేస్తుంది. మనకి సామ్సంగ్ S24 అల్ట్రాలో కూడా ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో యాపిల్ మాలా కర్వ్ డిస్ప్లే అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఫ్లాట్ డిస్ప్లేకి మూవ్ అయిపోతున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. నేను ఫ్లాట్ డిస్ప్లేస్ని ఆల్వేస్ వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే కర్వ్ డిస్ప్లేస్ మెయింటైన్ చేయడం ఎక్కువ, దాంతో మనకి ఎటువంటి యూస్ఫుల్ లేదు. కర్వ్ డిస్ప్లే నువ్వు కర్వ్ డిస్ప్లే యూస్ చేయడం వల్ల నీకు వచ్చే యూస్ఫుల్ లేదు, నువ్వు ఫ్లాట్ డిస్ప్లే యూస్ చేయడం వల్ల వచ్చే నీకు నష్టము లేదు. ఓకేనా? సో ఫ్లాట్ డిస్ప్లే నేను ఆల్వేస్ వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే ఇరిగిందంటే దాని మేకింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కర్వ్ డిస్ప్లేస్ ఆర్ డైయింగ్ రైట్ నౌ. నెక్స్ట్ చూసుకుంటే బ్రైట్నెస్ నిట్స్. మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన పిక్సెల్ 8 ఇవన్నీ కూడా 2700 నిట్స్ 3000 నిట్స్తో లాంచ్ అయింది. 4000 నిట్స్తో కూడా మన ఫోన్లు చూడబోతాము ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇది పెద్దగా యూస్ఫుల్ ఫీచర్ కాదు, ఎందుకంటే పీక్ బ్రైట్నెస్ మాత్రమే. అర్థమవుతుందా? సో పీక్ బ్రైట్నెస్ మాత్రమే అంత 4000 నిట్స్ 3500 నిట్స్ ఉంటుంది. బట్ టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1500 నిట్స్ 800 నిట్స్ ఇవి మాత్రమే ఉంటుంది అనమాట. సో మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఫోన్లు పోయేటప్పుడు పీక్ బ్రైట్నెస్ చూసి మోసపోకండి, టిపికల్ బ్రైట్నెస్ అని చూసుకోండి. ఓకేనా? సో దీనివల్ల పెద్ద మార్పులు ఏం కాదు, బట్ విచ్ ఈస్ ఇవ్వడం గుడ్ థింగ్ అని నా ఒపీనియన్. అండ్ డిస్ప్లే రెజల్యూషన్. సో డిస్ప్లే రెజల్యూషన్ కూడా మనం మిడ్ రేంజ్లో కూడా 1.5K రెజల్యూషన్ చూడొచ్చు. రెడ్మీ Note 13 Pro Plus కూడా మనకి 1.5K రెజల్యూషన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మనము నెక్స్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని ఆ రేంజ్లో లాంచ్ అయ్యే ఫోన్స్ అన్ని 1.5K రెజల్యూషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా, AMOLED డిస్ప్లేసే. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. మనము మన ఫ్లాగ్షిప్ కేటగిరీలో 2K రెజల్యూషన్. నేను మళ్ళీ చెప్పేదే మీకు 1.5K 2K రెజల్యూషన్, విచ్ ఇస్ రెజల్యూషన్ డజంట్ మ్యాటర్. 1080p ఎనఫ్ ఫర్ ఫోన్స్. ఎందుకంటే ఇంత చిన్న స్క్రీన్లో దానికన్నా మించి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకేనా? సో ఇవ్వడం గుడ్ థింగ్, ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దట్. అండ్ రిఫ్రెష్ రేట్లో కూడా మనకి స్టాండర్డ్గా 120 Hz 144 Hz స్టాండర్డ్ అవ్వచ్చు. 90 Hz తీసేస్తారు మోస్ట్లీ. 90 Hz ఉండకపోవచ్చు. 120 Hz 144 Hzతోనే ఇక్కడికి స్టాప్ చేస్తారు అనమాట. సో దానికైనా తక్కువకి వెళ్ళడం అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే IP రేటింగ్. సో మొన్న లాంచ్ అయిన మనకు Moto Edge 40 Neo 22,000 23,000 లాంచ్ అయింది ఆ ఫోన్లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ ఇయర్లో లాంచ్ అయ్యే అన్ని ఫోన్స్ 30,000 లోపల IP రేటింగ్తో రావచ్చు. అన్ని ఫోన్స్ కాకపోయినా కాంపిటేటివ్గా తీసుకురావాలన్నప్పుడు ఖచ్చితంగా IP రేటింగ్తో తీసుకురావాలి. ఇప్పుడు నెక్స్ట్ లాంచ్ అయ్యే Redmi Note 13 Pro Plus కూడా IP రేటింగ్తో వస్తుంది. సో ఆ బడ్జెట్లో 25 నుంచి 30,000 లాంచ్ అయ్యే ఫోన్లు ఖచ్చితంగా IP రేటింగ్తో తీసుకువస్తారని మనం ఆశిస్తున్నాం, విచ్ ఇస్ వెల్కమ్. ఆ IP రేటింగ్ బడ్జెట్కి రావడం మాత్రం, బడ్జెట్కి కాదు మిడ్ రేంజ్కి రావడం మాత్రం ఖచ్చితంగా వెల్కమ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ ఇయర్ మనకి 8 Gen 3 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. దాని పర్ఫార్మెన్స్ కూడా చూస్ చేసాం మనము. అండ్ ఇంకోటి ఏంటంటే Dimensity 9300 ప్రాసెసర్, ఇది కూడా మనకు లాంచ్ అయిపోయింది అనమాట. ఈ 2 ప్రాసెసర్లో మనకి రేట్ రేసింగ్ పుష్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసింది కదా, యాపిల్ రేట్ రేసింగ్ పుష్ చేస్తుంది ఏపిల్ A17 Pro చిప్లో. సో వీళ్ళు కూడా అంతే. ఓకేనా? సో నువ్వు ముందేళ్ళు నేను వెనకాల వస్తాను, అలాగా ఖచ్చితంగా వీళ్ళు కూడా రేట్ రేసింగ్ పుష్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక బెస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే 2 million దాటేసింది AnTuTu స్కోర్సు. సో నేను చెప్పేది ఒకటే, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు హీట్ కంట్రోల్ చేస్తే బాగుంటుంది. దానికని చెప్పేసి 6K వేపర్ ఛాంబర్ అని చెప్పేసి IQలో అన్ని తీస్తూ ఉన్నారు. సో ఇంకా 8 Gen 3తో చాలా ఫోన్ లాంచ్ అవ్వాలి. ఒక ఫోన్ పెట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ మంచిదా కాదని చెప్పలేం. సో OnePlusలో లాంచ్ అవ్వాలా, ఐక్యూలో లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. OnePlusలో లాంచ్ అవ్వాలా, సామ్సంగ్లో లాంచ్ అవ్వాలి, నథింగ్. అన్ని ఫోన్స్ లాంచ్ అవ్వాలి ఖచ్చితంగా. అన్ని లాంచ్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రాసెసర్ కన్సిస్టెంట్ ఎలా ఉంది చూడగలుగుతాము. ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్ ఫోన్స్ని ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేసి కొనడం బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ టైం చూసుకుంటే కెమెరాస్లో పెరిస్కోపిక్ లెన్స్. సో మొన్న లాంచ్ అయిన IQ12లో కూడా పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. సో పెరిస్కోపిక్ లెన్స్ మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్కి వచ్చేసిందంటే ఖచ్చితంగా మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ టెలిఫోటో లెన్స్ చూడొచ్చు. ఒక 35-40 ఏళ్ళలో కూడా 25-35 ఏళ్ళలో కూడా మనము టెలిఫోటో లెన్స్ చూడొచ్చు అనమాట. సో ఈ ట్రెండ్ కూడా 2024లో మనం చూడొచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పెరిస్కోపిక్ లెన్స్ అనేది మనకు ఫ్లాగ్షిప్లో సామ్సంగ్ S24లో iPhone 15 Pro Maxలో మాత్రమే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది కొంచెం తగ్గి 50,000 ఫోన్కి 40,000 ఫోన్లకు వస్తుంది. కాబట్టి మిడ్ రేంజ్ ఫోన్స్లో కూడా మనము ఖచ్చితంగా టెలిఫోటో లెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం చూసుకుంటే AI
ఈ ఇయర్ మొత్తము నాకు తెలిసిన వరకు చాట్ జీపీటీ వచ్చింది, జెమినీ ఏఐ గూగుల్ నుంచి వచ్చింది, అది దుమ్ము లేపేస్తున్నారు ఏఐతో. సో అది కూడా స్మార్ట్ ఫోన్లో ఇంక్లూడ్ చేయబోతున్నాడు. లైక్ జనరేటివ్ ఏఐ వాల్పేపర్ అనేది సామ్సంగ్లో అప్గ్రేడ్స్ ఓఎస్లో ఇంక్లూడ్ చేస్తారు ఖచ్చితంగా. సో ఆఫ్లైన్లో చాట్ జీపీటీ చూడొచ్చు మనం. ఆఫ్లైన్ చాట్ జీపీటీ అంటే చాట్ జీపీ లాంటిది, నాట్ ఓన్లీ చాట్ జీపీటీ. సో మనం ఇంటర్నెట్ లేకుండా ఉన్నా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఇచ్చేలాగా ఆ చాట్ జీపీటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే ఆ ఏఐని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం లైవ్ కాల్ ట్రాన్స్క్రిప్షన్, సో ఏఐ కాల్స్ రిసీవ్ చేసి వాళ్ళకి అవతల పర్సన్కి ఆన్సర్ చేసేలాగా కూడా మనం కాల్స్ ఏఐతో చూడొచ్చు అనమాట. సో విచ్ ఈస్ వెల్కమ్. బట్ ఇంకా ఏఐ డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. బట్ ఇది పీక్స్ కాదు ఏఐది, ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే. 2024లో మనం ఏఐ చూసే మాత్రం జస్ట్ 0.1% అనుకోవచ్చు మనం చూసేది. ఏఐతో ఇంకా చాలా ఉంది, చాలా మార్పులు చేస్తారా అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్. సో నార్మల్గా మనకి స్టాండర్డ్ ఎంత వచ్చేసి 3 years అప్గ్రేడ్ ఇస్తూ ఉన్నారు. 3 ఏళ్ళు మనకి మామూలుగా ఏ ఫోన్ అయినా, అంటే అబోవ్ అన్ని ఫోన్లు కాదు, అబోవ్ ఒక 25-30 వేల పైన లాంచ్ అవుతుందంటే ఫోన్లు ఖచ్చితంగా మనకి 3 ఏళ్ళు అప్గ్రేడ్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అది 3 నుంచి 4 లేదా 5 ఏళ్ళకి అప్గ్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనకి శాంసంగ్లో వచ్చేసి 4 years స్టాండర్డ్ చేశారు వాళ్ళది. బడ్జెట్లో లాంచ్ అయినా, ఫ్లాగ్షిప్లో లాంచ్ అయినా ఏ ఫోన్ అయినా కూడా 4 years స్టాండర్డ్ అయిపోయింది. సో మన రీసెంట్గా లాంచ్ అయిన గూగుల్ ఫోన్ అయితే, గూగుల్ 8 series అయితే 7 years చేశారు. సో 2024లో మనం ఖచ్చితంగా బడ్జెట్లో కూడా, సో 15 వేల ఫోన్లు కూడా 3 ఏళ్ళు అప్డేట్ వచ్చేలాగా, సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ 4 ఏళ్ళు అప్డేట్ వచ్చేలాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 నుంచి 5 ఏళ్ళు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇది కూడా ఒక కొత్త ట్రెండ్, వెల్కమ్. నెక్స్ట్ కనెక్టివిటీలో కూడా కనెక్టివిటీ చూసుకుంటే Wi-Fi 7, 5.4 బ్లూటూత్ కూడా అప్గ్రేడ్ చేశారు. సో అది వచ్చి ఫ్లాగ్షిప్లో చూస్తాం. బట్ మిడ్ రేంజ్లో మనం 5.3, Wi-Fi 6 స్టాండర్డ్స్ అవుతాయి. సో ఇది కూడా ఒక మంచి వెల్కమ్ మూవే. చూద్దాం ఎంతవరకు ఎన్ని తీసుకొస్తారో. ఇన్ని చెప్పాను కదా, ఆల్మోస్ట్ నేను చెప్పింది 99% ఫుల్ఫిల్ చేస్తారు. సో చూద్దాం ఎంతవరకు దీన్ని అన్నింటినీ బ్రాండ్స్ మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి. ఇప్పటికి ఇవంతా ఎక్స్పెక్టేషన్స్. ఆబ్వియస్లీ మనం ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే ఫోన్ లాంచ్ అవుతుంది. చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రైజెస్. నిజంగా 2019, 2018 ఆ టైంలో లాంచ్ అయిన ప్రైజెస్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత నేను చూడలేదు. ఆ ప్రైజెస్ మాత్రం చాలా ప్రైజెస్ పెంచేస్తారు ఫోన్లకి అయితే, అసలు యాన్నో ఆకాశం అంటింది రేట్లు మాత్రము. సో ఈసారి మళ్ళీ బ్రాండ్స్ తక్కువకి వస్తుందని నా, ఎందుకంటే ఆ IQ 12 మనం చూడొచ్చు. ఇయర్లోనే బెస్ట్ ప్రాసెసర్ అది 8 Gen 3తో ఫస్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఆ ఫోన్ 50,000 కన్నా తక్కువ రేటుకి లాంచ్ అయింది అనమాట. నేను అనుకునింది, అండ్ మనకి రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా 8 Gen 3 ప్రాసెసర్ వచ్చేసి ప్రైస్ ఎక్కువ అంటూ ఉన్నారు. బట్ ఆ ఫోన్ అయితే ఖచ్చితంగా నన్ను సర్ప్రైజ్ చేస్తూ 50,000 లోపలే లాంచ్ చేశారనమాట. సో హోప్ఫుల్లీ మనం అన్ని ఫోన్లు కూడా బెస్ట్ అండ్ అగ్రెసివ్ ప్రైస్లో లాంచ్ లాంచ్ చేస్తారు. సో నేను చెప్పాను కదా, ఇవన్నీ కానీ ఫుల్ఫిల్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 2024లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మనం చాలా పీక్స్ చూద్దాం ఎంతవరకు అనేది. ఇదంతా ఏంటంటే మీకైనా ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియోకి అయితే ఎంత గస్, ఐ హోప్ మీకు ఎవరీ పాయింట్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కామెంట్ రిప్లై ఇస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. I'll see you next time. Thanks for watching. Bye bye now.